జిల్లా మిర్యాలగూడ తెలంగాణ ప్రాంతానికి నాటక పరిషత్తులందరికీ అధ్యక్షుడు వారు. అటువంటి గొప్ప కళాకారుడు చేయగలిసినటువంటి మనసు కలిసినటువంటి మహనీయుడు. కథలకు వెళ్ళిపోయాడు. ఒకటే మాట పరిచయం చెప్తాను, ఒకటే మాట. నేను కూడా తొందరగా చెప్పాను, మీరు అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు టైం ఏంటంటే 6:30 to 8 అని అన్నారు. 8 అంతవరకేనండి. ఎందుకంటే వెనకటికి 28 ఏళ్ళ దానవీరేశ్వర గారి సినిమా వస్తే లేవకుండా కూర్చునేవాళ్ళు. ఈ రోజు 14 ఏళ్ళ సినిమా కూడా చూసేవాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ పాట వస్తే కట్ చేసి బయటకు వెళ్తున్నారు. కనుక మనం ఈ రోజులతో కథలు చెప్తాం, మాకు కూడా కాస్త. ఎందుకంటే ఈ మధ్యాహ్నం కథలు పోవడం లేదు, వివిధ కారణాల వల్ల నేను కథలు చెప్పడం లేదు. బ్రేక్ వచ్చినట్టుగానే ఉన్నది. కనుక నేను కూడా ఆయాసం పడేది కంటే 1.5 గంటల్లో ముగించేద్దాం. ఈ రోజున చాలా సందినం శ్వేతభవనం, చక్కని తెల్లని, అంటే ఎలాంటి మచ్చ లేని దేవాలయం. మచ్చ అటు నిర్వహణలో కానీ చూడ్డానికి కానీ అందమైన దేవాలయాన్ని పెట్టి ఈ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మింపజేసినటువంటి ఇక్కడ వాసవీయన్స్ అందరికీ కూడా ఒకసారి చేయకూడదు. ఇక్కడ నిర్వహింపజేసినటువంటి కథాకారులు అధ్యక్షులు ఎవరంటే మా జయరాములు గారు. నా పేరు జయరాములేనండి, జల్దా విశ్వనాథ జయరాములు నా పేరు. మా రిటైర్డ్ ఉపాధ్యాయులు శ్రీ జయరాములు గారు అధ్యక్షులుగా ఉన్నారు. అయ్యా కార్యదర్శి లక్ష్మీనారాయణ గారు కార్యదర్శి. అలాగే మీరు ట్రెజరర్ వెంకటస్వామి గారు ట్రెజరర్ ఉన్నారు. వారే కాకుండా ఇక్కడ వాసవీయన్స్ అందరికీ కూడా ఒకసారి చేయించి నమస్కారం చేస్తూ కథాగానంలోకి వెళ్దాము. వారు కూడా చెప్పారు, మా మూర్తి గారు కథాగానంలోకి వెళ్ళి తొందరగా ముగించేటువంటి ప్రయత్నం చేద్దాం. జై వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి రోది వాసవి అమ్మవారి చేతి మీ అందరిగా మా అందరి అమ్మ. ఎందుకమ్మా అంటే ఊరమ్మల గౌరవమైనటువంటి ఆ పార్వతీదేవి అంశతో జన్మించినటువంటి అమ్మవారే వాసవి కన్యకా పరమేశ్వరి మాత. అమ్మవారు ఎలా జన్మించారు, ఎలా ఆమె యొక్క చరిత్ర సాగింది, చివరికి ఎందుకు ఆమె ఆత్మాహుతి అయింది. ఇక్కడ జయరాములు గారు మరి మా మూర్తి గారు చెప్పింది ఏంటంటే వాసవి యొక్క చరిత్రలో ఆవిడ ఆత్మాహుతి వరకే చెప్పుకుంటామండి కథ. అవుతుంది కథ నేను కూడా అవుతుంది కథ, నేను చెప్పదు. ఆ తర్వాత మీ అందరికీ తెలుసో తెలియదో ఒక పేరు చెప్తాను. శ్రీధర స్వామి అనే పేరు విన్నారని అందరికీ తెలుసు. శ్రీధర స్వామి వారు ఏం చేశారంటే వాసవి కన్యకా పరమేశ్వరి ఆహుతి కాలేదు, ఆవిడ పార్వతి కాబట్టి ఆ పార్వతీదేవితో సమానం కాబట్టి ఆ పార్వతి యొక్క కళ్యాణాన్ని, అమ్మవారి కళ్యాణాన్ని, వాసవి కళ్యాణాన్ని కూడా రూపొందించి ఒక చరిత్ర నడిపించారు వారు. అందరూ ఏమనుకుంటలేదు, వాసవి అమ్మవారు ఆ పార్వతీదేవి స్వరూపంగా